గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం వివిధ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలపై మందకృష్ణ మాదిగ పోరాటం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ అన్నారు. ఆ పోరాటం ఫలితంగానే మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిందన్నారు. మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా బోయిన్పల్లిలో అలై భలై కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా సన్మానించారు. సమస్య పరిష్కారం కాకపోతే రాజకీయాల నుంచి బయటికి వెళ్తానని కూడా చెప్పిన ఆ రకంగా మరి బాధ్యత నా మీద వచ్చినప్పుడు ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని మరి ఒప్పించడమో ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడో ప్రకాశం జిల్లాలో ప్రారంభమైనటువంటి ఉద్యమం అది సుప్రీంకోర్టు వరకు, కేంద్ర కేబినెట్ మీటింగ్లో చర్చించే వరకు, ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఈ సమస్య ఏ రకంగా పరిష్కారం కావాలో మరి న్యాయవాదులతో చర్చించి ఏ రకంగా సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకునే వరకు కూడా మరి ఏ రకంగా ఎంత కష్టపడదో అది అందరికీ తెలుసు. నేను కేంద్ర ప్రభుత్వం తరఫున మరి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ సమక్షంలోకి ఒక ప్రధానమంత్రిని పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి సమావేశంలోకి విశ్వరూప మహాసభ ప్రధానమంత్రిని తీసుకురావడం అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తన బాధలన్నీ చెప్పించే ఒక వేదిక కల్పించినప్పుడు అందరూ స్పందించరు. కానీ స్పందించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు ఒక జాతికి జాతి, ఈ దేశానికి సంపద సృష్టించే జాతి, అణచివేత గురయ్యే జాతి, ఇప్పటికి కూడా అంటరాని వాళ్ళుగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ సమాజంలో గలాంటి జాతిని ఐక్యం చేసి ఉద్యమాలు చేస్తే ఇంత పెద్ద ఉద్యమాన్ని ఆ జాతిని పట్టించుకోకపోవడం నేరమైందని చెప్పి భావించి ఇవాళ తానే స్వయంగా ఆ అంశం మీద మాట్లాడి దానికి పరిష్కారం చూపడమే కాకుండా తాను ఎల్బీ స్టేడియానికి వచ్చి దీని పరిష్కారం చెప్పే బాధ్యత నేను చేస్తా అని చెప్పి అభయం ఇచ్చి ఆయన అక్కడ చేర్చుకొని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు.